ఇలా ముచ్చటేందంటే ఇక పొలం దునిపించినాం కదా, ఈ పొలానికి నీళ్ళు పెట్టాలిగా. నీళ్ళు పెట్టినాయి కానీ అదే కాలువ చెడిపోయింది అన్నట్టు. ఇక చాలా రోజులు అది కాలువ కూలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక కాలువ కూలిపోయింది అని వదిలేయలేం కదా, అందుకే ఏం చేసినాం, ఇగో టిప్పర్ పైపులు అయితే తెచ్చినాం అన్నట్టు. డిప్పర్ అంటే సన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అది పరానికి తీసుకొని అది నాలుగు మొలకొచ్చినట్టే ఆల్రెడీ అది వేయాలి. దానికోసం చూపించి ఇక నాలుగు పోసి ఇది మీద పొలం నీళ్ళు పెడదామని ఇది తెచ్చినాం అన్నట్టు. అదే రాయి కింద పెట్టు, పనికి వస్తుంది. ఏదైనా చెట్లు పెట్టి పనికి వస్తుందేమో అయినా తను. పట్టి చూడు, పట్టి ఎక్కడ సైడ్ ఉందో సార్. తనకంటే ఉప్పు పట్టింది కరి. ఇక సురువు చేసినాం, ఇక రిపర్ వార్చాడు. ఒక్కోసారి వాటర్ పెడితే ట్రాక్టర్ అయినా ఫోన్ చేద్దామని అట్లా ఉంటుంది నెక్స్ట్ కథ. ఏం చేస్తుంది తప్పదుగా చేసుకుంటాం. లేకపోతే కాలువ ఏడిపోయింది, కాస్త కూలిపోయింది. మరి ఇక అందుకే ఇక బతలాడలేదు. మళ్ళీ పంట అయిపోగానే ఈ బర్రతో అయిపోగానే తీయాలి, మడత పెట్టాలి, ఇట్లా పెట్టాలి, అంతేగా. ఇక మధ్య వరకు అయితే పెట్టినాం. ఇది మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇక సెట్ చేసుకొని పోయి ఒకసారి వాటర్ కనెక్షన్ ఇస్తే మనకు ఏది ఎంత అన్నది తెలుస్తున్నాడు. ఇప్పుడు ఇక మొత్తం మీద అయితే పరచుడు అయిపోయింది. జర మధ్యలో సతాయించండి, అంత రౌండ్ వేయండి. అందుకే కొంచెం మళ్ళీ లేట్ అయింది. చూడాలి, నాయన మొత్తం సెట్ చేస్తుండే వాటర్ వేస్తాం. ఇక ఈ ట్యూబ్ తోటి వాటర్ సెట్ కాలేదు, పైప్ పూసిపోయిండే. అందుకే కాస్త ఏం చేసినాం, ఇక కాలువ పెట్టేసాం డైరెక్ట్గా. చూడరు ఇక ట్యూబ్ 4-5 సార్లు కట్టినా ఉండలే, 4 సార్లు పూసిపోయింది, కొంచెం బలిపోయింది ఆల్రెడీ. తీసుకెళ్ళి డైరెక్ట్ కాలువ పెట్టినాం. జర ఎంత వారింది చెప్పినా ఇప్పుడు పైప్ ఉండాలని. ఇక బోర్ గీలెవల స్పీడ్ వస్తే పైప్ ఏడు ఉంటుంది చెప్పు. ఆల్రెడీ జరంత వలిపోయింది, ఊసిపోయింది. ఇంకా ఊరికే రిస్క్ ఎందుకు కానీ ఇక డైరెక్ట్ కాలువ తగిలిచ్చేసిన. ఇక పైప్ కూడా ఉంది, సెట్ అయితే అట్లనే పక్కన పడేసాం అన్నమాట. ఇక తప్పదు, ఏం చెప్తాం. ఈ పయ్యల ఇలా బాధ ఏంటంటే గడ్డ అంతా జర చిత్తిరి అవుతుంది అన్నట్టు. అట్లా తిరుగుతుంది కదా పయ్యలతోటి, పొల్లు అయ్యి జర సెట్ అవుతుంది అన్నట్టు. ట్రాక్టర్ అయితే వచ్చింది ఫైనల్గా. అక్కడ పయ్యలకి ఇచ్చినాము. ఇక ముందుకు కానీ పోతున్నాయి, వస్తుంది ట్రాక్టర్ కూడా. ఇక దునిపిస్తే ఇక దునిపించారా నార వేసినామంటే అయిపోతుంది. ఇక పని ఏమై దరిద్రమేందో, నాకు నైట్ డ్యూటీ ఉన్నప్పుడే వస్తే మాకు పనులన్నీ మొన్న దాకా నేను నార్మల్గా షిప్లలో పోయినా ఏ వర్క్ లేదు. ఇక నైట్ డ్యూటీ టైంకి మా అయ్య మమ్మల్కి వచ్చినట్టు పెట్టిండు. ఇక పొలం దునిపించే పని పెట్టిండు నాకు. అట్లుంటే ఏం చేస్తాం. ఇక ట్రాక్టర్ వచ్చే వరకు పెట్టిన నీళ్ళు కాస్త ఎండిపోయినాయి. ఆడుంది ఇంకా ట్రాక్టర్. మళ్ళీ మోటార్ వేసిన ఆయన వస్తున్నాయి చూడు వాటర్ అడిగించా చూపిస్తున్నాయి వాటర్. జస్ట్
ఎంతసేపు 5 నిమిషాలు వారిపోతుంది పొలం చూడగా ఎంత స్పీడ్ వస్తున్నాయి వాటర్ రేట్ అక్కడ టెన్షన్ ఏం లేదు వాటర్కి అయితే మనకు చూసినాక బాయ్ ఇంతకుముందు 10 ఎకరాల పొలం కూడా వారుతుంది ఆయన నీళ్ళుండే బాయిలు ఇంకా ఆల్రెడీ నానిందే ఎదురు స్టార్ట్ మెల్ల మెల్ల ఇదే కత్తి ఎట్టకేలకి ఇక మొత్తం అయితే పొలం దునిపిస్తున్నాం సక్సెస్ఫుల్గా ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మొత్తం మీద అయితే ఇక వెళ్ళినాం ఆల్రెడీ ఇక పొద్దున్నే ఇక చేసినాం అంతా ఈ పైపులు ట్రబుల్ ఇచ్చి వాటర్ లైన్ అంతా ఎంత అయితే మళ్ళీ ట్రాక్టర్ ఒక ఎంత అయిపోయింది మొత్తం అయితే మొలకి ఏమైతే టెన్షన్ ఉండే మొత్తం ఏదైతే కొంచెం ఈవినింగ్ వరకు అయితే సెట్ చేసేసినాం అయిపోయింది టెన్షన్ లేదు ఇక ఇది నార్పేద దాకా ఉంచి నార్పేద అయినాక ఇప్పుడు కనిపిస్తుందా అక్కడ ఇప్పుడు అంతా మళ్ళీ నీళ్ళేస్తున్నారు అన్నట్టు తొమ్మిది అయితే ఒక్క మెట్టు ఎక్కినాం అన్నట్టు ఇక ఇప్పుడు నాటేసే దాంట్లో ఒక మెట్టు ఎక్కినట్టు ఇక మెల్ల 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 స్టెప్ బై స్టెప్ చేయాలన్నట్టు అట్టుంటుంది దీక్షితి అంతటి మరి మంచిగా జోకర్ పోటాలి మంచిగా డ్రెస్ అయితే నువ్వెవరికి మంచిగా నిలబడ్డాడు ఇట్లా మళ్ళీ లూజ్ అయిందా షెడ్ ఏడ ఆల్రెడీ సౌందర్యాలు ఇంటి దాకా వచ్చిండు లేవడ్డాడు ఆవులు వస్తున్నాడు సైడ్కి లేవడ్డాడు ఇక ఒక్కడే వస్తాడు దీక్షిత హోంవర్క్ రాస్తుంది ఆ డాష్ ఎందుకు పెట్టిర్రా డాష్ దేనికి హోంవర్క్ కూడా షర్ట్ దాంట్లో అంత పెద్ద మీనింగ్ ఉందా నాకు అర్థం చేసుకోలేకపోయాడు వేస్ట్ షర్ట్ పాపం దీక్షితానికి కోసమని హోంవర్క్ రాసుడు ఏందిరా ఇట్లా టార్చర్ రాకు అనుకుంటున్నాడు వస్తాంటారు కదా ఫీల్ మీ అమ్మ ఏడుకోతావు అవి వస్తుంది అంటే రాయి నాయన నువ్వు రా పాపం ఆదయానికి ఏం హోంవర్క్ కట్టిలే ఎవరు ఆద్య అలిగినావా పెట్టు పోతాడు రేపటి నుంచి పోతాడు మా ఆద్య గారు వెరీ గుడ్ మండే నుంచి పోతాడు ఆద్య పిచ్చి బాకో ఆద్య గారు పిచ్చి బాకవా ఏం కాదు మంచిగా ఉంది అదేమి ఇరగొట్టకు మంచిగా ఉంది మంచిగా డిస్టర్బ్ చేయకు ఎరేజర్ ఎవరికి ఇచ్చినావు నాన్న దీక్షిత్ ఎరేజర్ ఎవరికి ఇచ్చినావు నాన్న పేరు రాసిచ్చారు కదా బుక్ల మీద మరి అప్పుడే కట్టిర కొట్టకు నాయన అది పైపు కొలుసుకొచ్చింది కట్టిర కొట్టొద్దు చన్నా రాస్తాడు మంచోడు తీసిస్తాడు లోపల నవ్వు కదా దీక్ష చూడు కళ్ళు రైట్ వెరీ గుడ్ అట్లా భయం అంటే గట్టిగా దమ్కి ఇవ్వాలన్నాడు దమ్కి ఎక్కువ పని కాదన్నట్టు రైట్ రైట్ ఈ క్లాస్ వరకే కదరా క్లాస్లో రాయక ఇంటికి వచ్చినావు వాళ్ళు ఎవరు రాయలేదా వీడు రాయలేదు టైం అయింది అన్నదా అట్లా తీసితే అంటే అట్లా ఉంటుంది క్లారిటీ మీద ఉంటారు ముందుగా లోపల పెట్టుకోలేవు మ్యాథ్స్ జీరోలు ఎందుకు పెట్టించిన మ్యాథ్స్ అయినా అని మైనస్
పెట్టించింది ఇంకా గిడ 0 పెట్టించింది. ఏంది ఏం చదువు నాకు అర్థం. హోంవర్క్ అది క్లాస్ వర్క్ క్లాసులనే రాయాలి, హోంవర్క్ అంటే ఇటుకాడ రాయాలి అన్నట్టు అట్లా సగం అప్డేట్ దీక్షితే లైన్లోకి వచ్చాడు. ఇప్పటి నుంచే రైటింగ్ ప్రాక్టీస్కి 4 రూల్ బుక్ రాస్తా ఎందుకు రాయదురా, లోపల నువ్వు ప్రాపర్గా రాస్తే చెల్లె రాసేటట్టే ఇక. ఇంకొక డబ్బా రాయరా, ఇంకో రెండు రాయాలి. ఎలా మరి భయపడి ఎక్కువ భయపడతాడు పెద్ద మనిషి. మస్తు ఇళ్ళతో అయింది పిల్ల. దీక్షితాడు మంచివాడు. ఫస్ట్ క్లాస్ పోయిన సెకండ్ డే నాకు కంప్లైంట్ అనదక్క ఓమని కొడుకు మస్తు హుషారు మమ్మల్ని గెలవనిస్తలేడు అని అంటున్నాడు. మెడిసిన్ రా అవి ఆద్య తనో దక్కని పాపం కళ్ళు పోతాయి. సారీ పక్కకి కమలహాసన్ కమలహాసన్ ఇంకా చీప్గా స్కూల్ చెప్తాం మేము, చీప్గా అట్లా స్కూల్ చెప్పాం మేము కంపెనీకే పోతాం మేము. 8,000 ఇస్తానంట సపరేట్ పూరలో ఏమంటే 1 to 5th వరకు. నన్ను రమ్మంటే మా పోతుంటే అప్పట్లో ఇప్పుడేం పోతాం అయిపోయాయి ఇక చెప్పే స్కూల్ చెప్పే స్టేజ్ ఎప్పుడు దాటిపోయినాం మనం. ఏడిపోతున్నావు ఆద్య, దయ్యం ఉంది అటు, మాకే తెలియదు దయ్యం పట్టుకోపోతుంది నిన్నైతే ఇక మాకు తెలియదు దయ్యం వస్తుంది, అయ్యో దయ్యం వచ్చి పట్టుకోపోతుంది. అటు పోయినాం అనుకో నీ ఇష్టం ఇక కింద పడతావు. జీతగానే పెట్టుకో, చూసుకురారు మంచి పిల్లని తీసుకురారు ఈసారి. అనుష ఈసారి కట్నం ఇచ్చే పిల్లని తీసుకురారు, ఎక్కువ కట్నం ఇవ్వాలి. అందుకే ఈసారి నేను ఎక్కువ కట్నం అన్నా, నువ్వు ఇయ్యలేదు అనట్లే. నేనేమన్నా ఇచ్చింది ఎంతనో ఇచ్చింది, అవి ఇయ్యలేదు అనట్లేగా. ఈమె కంటే కొంచెం హై లెవెల్ ఉండాలి ఈసారి ఇక డైరెక్ట్ అట్లా. మనం కట్నం కోసం ఆశపడి వేసుకోవాలి కదా ఈ క్యాండిడేట్ని మనం. అట్లా అయితే వేరే ఉంటుండే, అట్లా అసలే వేసుకోకపోతే నేను కట్నానికి ఆశపడి మనం దొరకడు గొప్ప. నేను కాకుండా ఎవరికి దొరికినా అన్ని సెకండ్ హ్యాండ్ దొరికితే మనం అన్ని సెకండ్ హ్యాండ్ దొరకాలి. అట్లా అంత సినిమాలే మన గురించి నీకు ఏం తెలివా? ఎప్పుడు అనుకోదు మా ఇంట్లో ఎవరు ఇష్టం రాజ్యం అనేది ఎవరు ఇష్టం వచ్చినట్టు అంత ఉంటుంది మరి సినిమా. మరి ఎవరు ఏమనటారు లేదు మా ఇంట్లో. నేను ఒక రేపటి నుంచి నేను తిరుగు. అరే నీకు ఎంతసేపు నీకు వచ్చిన వర్షం పెట్టి ఇత్తురేం రాయాలి అంతా చక్కగా రాయిరా రే. అలా అమ్మ దాకా వచ్చి మళ్ళీ ఫస్ట్ సెకండ్ పెట్టించి 1 2 3 రాస్తాడు మంచిగా 20 దాకా రాస్తాడు. మళ్ళీ 1 నుంచి పెట్టిస్తాడు. ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ క్లాస్కి పోయారు కదా మళ్ళీ ఇక మళ్ళీ ఫస్ట్ క్లాస్ కదా మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టించినాం అన్నట్టు అట్లా కదా. దీక్ష అయిపోయింది ఆ హోంవర్క్. ఆ కట్టి రొగొట్టొస్తుంది ఆయన, అది పైపు దేనికి తాత కొలతలు తీసుకుండు ఓకేనా. ఇది రొగొట్టొద్దు రేపు నుంచి ఆడుకుంది ఇట్టేమో మొత్తం మూవది వెళ్ళలేదురా పీక్క పోయింది మొఖం దీక్షితో. బ్యాగ్ లోపల పెట్టుకుందా డాడీ దీక్షితో. అగో శిరీష ఫోన్ చేసింది శిరీష మాట్లాడవా? మమ్మీ మాట్లాడుతుంది. ఏం చేస్తున్నావురా?
మా చెల్లెకి అంత బాధ ఏమి ఉండదు, డైరెక్ట్ చెప్తుంది ఇట్లా రూట్ స్టోరీ. సమయం వస్తే చెప్తుంది, సమయం రానుండని చెప్తుంది. ఏదైనా సరే ఇంట్లో ఒప్పించుకుంటుంది, లేకపోతే చెప్పిన సమాధానం చేసుకోవడానికి ధైర్యం అయితే ఇయ్యదు. కృష్ణ అట్లుంటుంది మరి. బాక్స్ అంటరే దీక్ష, బాక్స్ అంట. ఏమైంది బాక్స్ ఎవరికైనా ఇచ్చి వచ్చిన సమర్పణ ఏమైంది? తెచ్చిన బాక్స్ ఏడు ఇంటికి లోపట ఉంది, లోపట అన్నాడు తీసుకురా ఉరుకు. అట్లుంటుందా? ఏం చేసినా దీక్షిత్? ఏంటి దీక్షిత? కేఎస్హెచ్ఐఎంఎస్ఏ అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేయాలి అక్కడ మనం. నన్నే ఉద్దరి చదువుకొని ఎందుకు తీయడవా? తిను వండు ఎవడన్నా వద్దంటుండే, నేను కష్టం చేయమని నేను ఫోర్సింగ్ అని చేస్తే అప్పుడు మాట్లాడు, అప్పటిదాకా నిమ్మలంగుడు.